లోని ప్రధాన ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుండి కూడా మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం ఆలయం వద్ద అర్చకులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి కూడా భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పించారు, అలాగే చంద్రగ్రహణం సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు? సాయిరాం, ప్రధానంగా ఏదైతే ఇంద్రకీలాద్రికి సంబంధించి కూడా కొద్దిసేపటి కిందటే ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇంద్రకీలాద్రి అంటే రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కొద్దిసేపటి కిందటే ఆలయ అర్చకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కలిసి ఆలయాన్ని మూసివేయటం జరిగింది. రేపు ఉదయం మళ్ళీ తిరిగి 8:30 గంటలకు కూడా భక్తులందరికీ సందర్శనార్థం అమ్మవారి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేసినట్లు కూడా ఈ దర్శన సమయాలన్నింటినీ కూడా ఇప్పటికే భక్తులకు తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మూసివేతకి సంబంధించి కూడా 3:30 నుండి కవాటు బంధనంతో ఆలయాన్ని మూసివేసినట్లు కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. తిరిగి మళ్ళీ ఏదైతే ఇటు పునఃప్రారంభం కనుక చూసుకుంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయాన్ని శుద్ధి చేసి అదేవిధంగా స్వప్నాభిషేకంతో పాటు అర్చన వంటి పూజా కార్యక్రమాలు దాదాపు రేపు ఉదయం 8:30 నుంచి మొదలవునున్నట్లు కూడా తెలుస్తుంది. భక్తులందరూ కూడా దీనికి సహకరించాలని ముందుగానే చెప్పారు. ఎందుకంటే చంద్రగ్రహణం దాదాపు ఈరోజు సాయంత్రం 8:58 నుంచి కూడా ఇది ప్రారంభం కాబోతుందంటే దాదాపుగా 1 గంట వరకు, అంటే తెల్లవారుజామున 1 గంట వరకు కూడా ఇది ఉండనున్నట్లు కూడా ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు వీరందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో భారత్తో పాటు కొన్ని దేశాలు ఈ చంద్రగ్రహణాన్ని చూడనున్నట్లు, న్యూజిలాండ్ అదేవిధంగా కొన్ని దేశాలన్నీ కూడా చంద్రగ్రహణాన్ని చూడనున్నట్లు కూడా తెలుస్తుంది. చంద్రగ్రహణం అశుభ సమయంలో దేవాలయాలన్నీ కూడా మూసివేస్తున్నట్లు కూడా చెప్పారు. గ్రహణం తర్వాత దేవాలయాలను శుద్ధి చేసి మాత్రమే తెరిచి చేయాలనేటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తులకు దర్శనం తిరిగి మళ్ళీ రేపు ఉదయం 8:30 నుంచి కల్పించనున్నట్లు కూడా ఏదైతే ఆలయ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. గ్రహణ కాలాన్ని అశుభ సమయంగా కూడా వీరందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి పూజలు కానీ మతపరమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరపకూడదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొక గ్రహణం ముగిసినటువంటి తర్వాత మాత్రమే ఆలయాలను శుభ్రం చేసినటువంటి తర్వాత మాత్రమే భక్తులకు దర్శనం కల్పించబోతున్నారు. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన దేవాలయాలన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు గ్రహణం వీడినటువంటి తర్వాత ఆలయాలు తిరిగి తెరిచి శుద్ధి చేసి ఆలయాలన్నిటికీ సంబంధించి కూడా అందరూ మళ్ళీ భక్తులందరికీ తిరిగి 8:30 గంటలకు ఇదంతా కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వీటి సమయాలు, వీటికి సంబంధించినటువంటి కాలాలు అన్నీ కూడా ఇప్పటికే భక్తులకు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాత్రి విజయవాడ గాంధీ హిల్స్ నుంచి టెలిస్కోప్ ద్వారా ఈ చంద్రగ్రహణాన్ని చూడనున్నట్లుగా కూడా కొంతమంది ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్నారు. మరి చంద్రగ్రహణానికి సంబంధించి మాత్రం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆయా రాశులకు సంబంధించి నక్షత్రం ఉన్నటువంటి వారు చంద్రగ్రహణం వల్ల ఎవరికైతే కొన్ని ఇబ్బందులు ఎవరైనా ఎదురయ్యేటువంటి అవకాశం ఉందో వారికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఆయా స్థానిక సంబంధించినటువంటి వేద పండితుల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి నివారణలన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా అర్చకులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సాయిరాం. థ్యాంక్ యూ రాజ్ కుమార్.